సర్పంచుల ఐక్యత సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల ఐక్యత సర్పంచుల పెండింగ్ బిల్లు ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి 12 అయినా రాని ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి మాజీ సర్పంచులపై సస్పెండ్ చేయాలి పనికిరాని ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి 12 అయినా రాని ఎంపీడీఓను సస్పెండ్ చేయాలి సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి సార్ నమస్కారం సార్ నేను గంభీరావుపేట నుంచి కోళ్ళమద్ది ఎక్స్ సర్పంచ్ సార్ నా పేరు కేశవరావు సార్ మా ఎంపీడీఓ గారు ఈరోజు లీవ్ పెట్టిండ్రా సార్ అనుమల రాజేందర్ సార్ 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 అయితే ఏం లేదు సార్ మేము ఇక్కడ సర్పంచ్లో మా బిల్లుల కోసము మేము కొంచెం ఇక్కడ ధర్నా కలుద్దామని వచ్చినాం సార్ మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చినాము లేదు సార్ ఎంపీడీఓ ఆఫీస్ ముందు అయితే మాకు ఎవరు స్పందన ఇవ్వలేదు ఎంపీఓ గారు కూడా లోపలనే కూర్చున్నారు మేము పోతే కూడా ఆయన పట్టించుకోలేదు మేము గేట్ దగ్గర కూర్చుంటే ఇప్పటి వరకు ఎవరు ఏ అధికారి కూడా రాలేదు ఎంపీడీఓని అడిగితే ఎంపీడీఓ గారు లీవ్ పెట్టిండ్రు సీఈఓ ఆఫీస్ అని చెప్తుండ్రు సార్ ఇప్పుడు డిప్యూటీ సీఈఓ గారు కూడా చేసిన సార్ చేస్తే నాకు అలాంటిది ఏమి ఇవ్వలేదండి సీఈఓ గారిని అడగండి అని మేడం గారు చెప్పిండ్రు సార్ సార్ కొంచెం చెప్పరా సార్ 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 ఓకే థ్యాంక్ యూ సార్ అవును సార్ కేశవరావు సార్ ఎక్స్ సర్పంచ్ సార్ సార్ అతనే సార్ ఎంపీడీఓ గారే గంభీరావుపేట స్పెషల్ ఆఫీసర్ అవును అవును డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ సార్ 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 ఇవాళ లీవ్ పెడితే రేపటి వరకు వస్తుంది సార్ సార్ ఎవరు సార్ మా స్పెషల్ ఆఫీసర్ నాకు ఐడియా లేదు గంభీరావుపేట మండల్ స్పెషల్ ఆఫీసర్ రాఘవేందర్ సార్ ఒక్కసారి నెంబర్ చెప్పరా సార్ ప్లీజ్ 999853 46768 థ్యాంక్ యూ సార్ అంతే సార్ 46768 సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ సార్ నాకు ఒకటి తెలియదు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారి పర్మిషన్ తోటే జెడ్పీసీఓ అదే ఒక్క నిమిషం సార్ సీఈఓ గారికి చేస్తేనే మిమ్మల్ని అడుగుమన్నాడు ఓకే సరే సార్ ఓకే గారితో మాట్లాడినా రాఘవేందర్ సార్ తోటి ఆయన ఏమంటున్నట్టే సర్పంచ్ గారు ఎవరైనా స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకుంటారా అండి లీవ్కు సీఈఓ గారు పర్మిషన్ తీసుకుంటారా అంటే సీఈఓ గారిని అడిగినా సార్ అంటే లేదండి నాకు అలాంటిది ఏం తెలియదు అంటుండే తెలియదు అంటుండు సార్ నేను బయట ఉన్నా నేను మా పిల్లల అడ్మిషన్ కోసం కాలేజీకి వచ్చిన ఏమనుకో బ్రదర్ అంటాడు సార్ ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ ఎంపీడీఓ గారు మా గంభీరావుపేట మండలికి వచ్చి నెల 2 నెలల నుండి కూడా ఆయన ఎన్నడూ కూడా ఏ కోశాన పూర్తిగా ఫుల్ టైం ఒక రోజులో ఫుల్ డే అంతా ఇక్కడ వర్క్ చేయడు ఇవాళ ప్రజెంట్ మేము చెప్పిన మొన్ననే రిప్రజెంటేషన్ ఇచ్చిపోయినాం సార్ మా బిల్లులు ఇవ్వండి సార్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక నెల రోజుల పైసలు అకౌంట్లో జమ అయిన జీపీలల్లో అవైనా మాకు రిలీజ్ చేయండి మాకు మా భార్య పిల్లలకు ఇబ్బంది అవుతుంది రాను కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు ఏం చేసిర్రు మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి ట్రాక్టర్ లోన్ కడతాం కరెంట్ బిల్ కడతాం మేము కంప్యూటర్ ఆపరేటర్ల జీతాలు తీసుకుంటాం అన్నారు ఏదైనా సర్క్యులర్ ఉంటే ఇవ్వండి సార్ ఒకటి అంటే అలాంటిది ఏం లేదు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఎంపీఓ గారు చెప్తాను సార్ అదే సార్ పొద్దున 10 నుంచి మేము ఇక్కడ ధర్నా చేస్తే మమ్మల్ని పలకరించే నాదులు లేడు సార్ ఇప్పుడు ఇక్కడ సరే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ సంవత్సరాల కాలంలో సర్పంచులుగా మేము గ్రామాలలో అనేక ఇబ్బందులు పడి గ్రామాలలో డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేశాం
అనుకోకుండా మా దురదృష్టవశాత్తు కోవిడ్ అనే వ్యాధి వలన మేము నష్టపోయాము. మాకు వచ్చే బిల్లులు రాలేదు. మమ్మల్ని గతంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజున 8 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల నుండి వాళ్ళు ఎలక్షన్లలో ప్రచారంగా మమ్మల్ని వాడుకొని సర్పంచులు చనిపోయారు, సర్పంచులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు అని చెప్పి మమ్మల్ని వాడుకొని ఓట్లు వేయించుకొని గద్దెక్కి 8 నెలల నుంచి సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా గ్రామాలలో మరియు ఎలక్షన్లు పెట్టకుండా నానా నరకయాతన పెట్టచ్చు. వాళ్ళు విన్యాసాలు చూస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే గ్రామాలలో విన్యాసాలు చూస్తుండ్రు. గత 8 నెలల నుంచి మేము అనేక పోరాటాలు చేస్తున్నాం. మా బిల్లులు ఇవ్వాలని అనేక పోరాటాలు చేస్తున్నాం. కొంతమంది సర్పంచులు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది సర్పంచులు టెన్షన్లకు హార్ట్ అటాక్లకు చనిపోయిన చరిత్ర మా సర్పంచ్లది. మేమేం చెప్తున్నామంటే మేము 2 నెలల నుంచి సెక్రటరియట్ ముట్టడి చేశాం, అసెంబ్లీకి వెళ్ళాము, జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నాలు చేశాం. అయినా కూడా స్పందన లేదు. అనుకోకుండా మేము మొన్న కేంద్ర ప్రభుత్వ నిధులు 1 నెల నిధులు మండల కార్యాలయంలో జమ అయినాయి. మండల ఆఫీస్ నుంచి వారం రోజుల నుంచి మేము తిరుగుతూ ఈ నెల పేమెంట్ అయినా మాకు కొద్దిగా మా సర్పంచ్లకు వచ్చే బకాయిలు చెల్లించండి అని అడిగితే అన్ని మండలాలలో మాజీ సర్పంచ్లకు బిల్లులు వెంటనే చెల్లించారు. ఆ నెల పేమెంట్ అయినా ఇచ్చిండ్రు. మా మండలంలో ఎంపీడీవీ అనే అతను ఏం చేస్తుండే ఇంతవరకు ఎలాంటి సమాధానం లేకుండా పేమెంట్ ఇవ్వకుండా అసలు ఆఫీస్కు రావడమే లేదు. ఆయన మేము సర్పంచ్లను ఫోన్ చేసి అడిగితే ఫోన్ లేపడు. మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడు. వ్యంగ్యంగా మాట్లాడతాడు, నిర్లక్ష్య మాటలు. మేము మన గతంలో 4 రోజుల క్రితం వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చిపోయాం. అయ్యా మా పెండింగ్ బిల్లు ఇవ్వండి, లేకపోతే మాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్తే చేస్తా అన్నాడు. ఈ రోజు మేము 4 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాం. మా గ్రామాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నెల రోజుల డబ్బులు, 1 నెలకు పాపులేషన్ పరంగా వచ్చిన డబ్బులు మాకు పెండింగ్ బిల్లులు ఇవ్వండి లెక్కలు చూసి అంటే ఎలాంటి స్పందన లేదు. మమ్మల్ని ఒక చిన్న చీమ కంటే హీనంగా చూడడం జరుగుతుంది. అతను ఆఫీస్ నుంచి ప్రొద్దున 10 నుంచి ఇక్కడనే కూర్చుంటున్నాం. ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చి మాతోటి మాట్లాడిన దాఖలాలు లేవు. మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు. ఎంపీడీఓ ఇంతవరకు 4 రోజుల నుంచి ఆఫీస్కి వస్తే ఒట్టు, నిన్న ఫ్లాగెస్టింగ్కి వచ్చిండు, వెళ్ళిపోయాడు. మా పరిస్థితి ఇప్పటికైనా ఆలోచన చేసి మాకు ఇచ్చే పైసలు ప్రభుత్వం వెంటనే చెల్లించి మా ఆత్మహత్యలను మరియు మా టెన్షన్లను కాపాడి మా కుటుంబాలను కాపాడాలని నా యొక్క విజ్ఞప్తి. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో గంభీరావుపేట మండల మాజీ సర్పంచులందరం ఈరోజు మండలం ఆఫీసు ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా గత 5 సంవత్సరాల కాలంలో మేము ఎన్నో ఇబ్బందులు పడి అప్పు చేసి మేము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ మేము గ్రామాలు బాగుండాలి, మా ప్రజలు బాగుండాలని ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము స్వీకరించి ఆ యొక్క కార్యక్రమాలని గ్రామాలలో మేము నిర్వహించడం జరిగింది. నిర్వహించినందుకు మేము ప్రభుత్వాలు మాకు నెల ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా కానీ మీ సొంత డబ్బులతో గ్రామాలను పరిశుభ్రంగా మరియు స్వచ్ఛధనంగా నిర్వహించడం జరిగింది. ఆ యొక్క మాకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఖచ్చితంగా చెల్లించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు చెల్లించాలి. ఈ మధ్య కాలంలో 15th ఫైనల్స్ నుంచి 1 మంత్ గ్రాంటు పడ్డదని మాకు తెలిసింది. గత 4 రోజుల క్రితము గౌరవ మా ఎంపీడీఓ గారికి అందరం కలిసి ఒక వినతి పత్రం కూడా ఇచ్చాము. మీ సమస్యను పరిష్కరిస్తానని మాతో చెప్పాడు. కానీ ఇంతవరకు అతను మాకు ఎలాంటి స్పందన లేకుండా మమ్మల్ని కనీసం మాకు స్పందించకుండా మా యొక్క బిల్లులను చెల్లించడం లేదు. ఏది అడిగితే ఇది వివిధ కారణాలు చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న అధికారులు కానీ మేము ఎన్నో ఇబ్బందులు పడి అప్పు తీసుకొచ్చి మా భార్య బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి కూడా మేము అప్పులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మేము గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి అందరికీ తెలిసిందే. కావున దయచేసి మా యొక్క ఇబ్బందులను మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మాకు బిల్లులు మాజీ సర్పంచ్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ, అలాగే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము. మరి భవిష్యత్ కార్యాచరణ కూడా ముందు తీసుకొని ఖచ్చితంగా ఇంకా ఉధృతంగా చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. సర్పంచ్ల ఐక్యత, సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే